special provisions relating to voluntary contribution received by electoral trust. Section 13B డీల్ చేస్తుంది. మనం సెక్షన్ 13A మనం పొలిటికల్ పార్టీ డీల్ చేస్తే సెక్షన్ 13B వచ్చేసి ఎలక్ట్రల్ ట్రస్ట్ గురించి డీల్ చేస్తుంది. ఎలక్ట్రల్ ట్రస్ట్ గురించి ఫస్ట్ ఓవర్వ్యూ ఏమంటారంటే ఏమైనా వాలంటరీ కంట్రిబ్యూషన్స్ రిసీవ్ చేసుకుంటే ఎలక్ట్రల్ ట్రస్ట్ రిసీవ్ చేసుకుంటే వాలంటరీ కంట్రిబ్యూషన్ మీన్స్ డొనేషన్స్ రిసీవ్ చేసుకుంటే ఎలక్ట్రల్ ట్రస్ట్ అది ఎగ్జామ్టెడ్ అండర్ సెక్షన్ 13B. ఎప్పుడు అంటే 2 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. 2 కండిషన్స్ ఏవంటే దానికి వచ్చిన అమౌంట్లో అట్లీస్ట్ 95% ట్రాన్స్ఫర్ చేయాలి. ఎవరికి? పొలిటికల్ పార్టీకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఎనీ పొలిటికల్ పార్టీకి. నెక్స్ట్ ఫంక్షన్స్, దాని యొక్క ఫంక్షన్స్ ఎట్లా పర్ఫామ్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ అకాడమీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం రూల్స్ ప్రకారం ఫాలో కావాలి. అండ్ ఇక్కడ డోనర్స్ ఎవరైతే డొనేట్ చేసింటారో 80 GGB కింద మనకి డిడక్షన్ అనేది వస్తుంది. 80 GGB ఫర్ కంపెనీస్కి సంబంధించి, 80 GGB ఫర్ GGC ఫర్ పర్సన్కి సంబంధించి. నెక్స్ట్ ఓన్లీ డొనేషన్స్ ఇన్కమ్స్ మాత్రమే ఎగ్జామ్ట్ అవుతుంది ఇక్కడ పొలిటికల్ ఎలక్ట్రల్ ట్రస్ట్కి. ఆ ఎలక్ట్రల్ ట్రస్ట్కి ఏవైతే డొనేషన్స్ వస్తాయో ఆ డొనేషన్స్ని డిపాజిట్ చేసింది, ఆ డిపాజిట్ మీద ఇంట్రెస్ట్ వస్తే ఆ ఇంట్రెస్ట్ అనేది ఫుల్లీ ట్యాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎలక్ట్రల్ ట్రస్ట్. అండ్ ఎలక్ట్రల్ ట్రస్ట్ ఎవరెవరి దగ్గర నుంచి కాంట్రిబ్యూషన్స్ రిసీవ్ చేసుకోవచ్చు అంటే ఇండివిజువల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకోవచ్చు, ఆర్ కంపెనీస్ రిజిస్టర్డ్ ఇన్ ఇండియాలో రిజిస్టర్ అయిన కంపెనీస్ నుంచి రిసీవ్ చేసుకోవచ్చు. ఫర్మ్స్ హెచ్ఈఎఫ్ ఏఓపీ BOI రెసిడెంట్ ఇన్ ఇండియా మొత్తం ఇండియా నుంచి రిసీవ్ చేసుకోవచ్చు. ఇండివిజువల్స్ నుంచి కానీ కంపెనీస్ నుంచి కానీ ఫర్మ్స్ నుంచి హెచ్ఈఎఫ్ ఏఓపీ BOI ఇండియా వాళ్ళకి సంబంధించి. బట్ యాక్సెప్ట్ చేయకూడదు ఎవరికైనా నుంచి అంటే నాట్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియన్ సిటిజన్ కాకుండా, ఆర్ ఫారిన్ ఎంటిటీ అయితే, ఫారిన్ కంపెనీ అయితే, ఆర్ ఫ్రమ్ ఎనీ అదర్ ఎలక్ట్రల్ ట్రస్ట్ వేరే ఎలక్ట్రల్ ట్రస్ట్ నుంచి కొని రిసీవ్ చేసుకోవచ్చు. అండ్ గవర్నమెంట్ కంపెనీస్ నుంచి కూడా రిసీవ్ చేసుకోకూడదు. అండ్ ఫారిన్ సోర్స్ నుంచి కూడా రిసీవ్ చేసుకోకూడదు ఇది. అండ్ ఎలక్ట్రల్ సెట్ అనేది అమౌంట్ రిసీవ్ చేసుకునేటప్పుడు ఓన్లీ అకౌంట్ పేయీ చెక్ డ్రాన్ అండ్ బ్యాంక్, ఆర్ అకౌంట్ పేయీ బ్యాంక్ డ్రాప్స్, ఆర్ ఎలక్ట్రల్ ట్రాన్స్ఫర్ టు ఇట్స్ బ్యాంక్ యాక్సెప్ట్ చేయాలి. అంతేకాని క్యాష్ని యాక్సెప్ట్ చేయకూడదు. క్యాష్లో మనం పేమెంట్ చేసి 80 GGB డిడక్షన్ రాదు. అది ఓవర్వ్యూ 13Bకి సంబంధించి. ఇక్కడ మనకి ఏం చెప్తారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాలంటరీ కాంట్రిబ్యూషన్ ట్రీటెడ్ హ్యాజ్ ఇన్కమ్. రెగ్యులర్గా వాలంటరీ కాంట్రిబ్యూషన్ ట్రీటెడ్ హ్యాజ్ ఇన్కమ్. ఎనీ వాలంటరీ కాంట్రిబ్యూషన్ రిసీవ్డ్ బై ఎన్ ఎలక్ట్రల్ ట్రస్ట్ shall be treated as its income under section 224. But condition for availing exemption under section 13B. సో ఫస్ట్ ఇన్కమ్గా ట్రీట్ చేసుకుంటాం. 13B సాటిస్ఫై చేస్తే 13B ప్రకారం కండిషన్స్ని సాటిస్ఫై చేసి ఆ వాలంటరీ కంట్రిబ్యూషన్స్ ట్యాక్స్ పడదు. ఏమా కండిషన్స్ అంటే 2 కండిషన్స్. ఫస్ట్ వచ్చేసి డిస్ట్రిబ్యూట్ టు రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ అని ఎప్పుడు అంటాము అంటే సెక్షన్ 29A ప్రకారం పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది. యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అయి ఉన్న వాడిని పొలిటికల్ పార్టీ అంటాము. అట్లా రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీకి 95% ఆఫ్ అగ్రిగేట్ డొనేషన్స్ ఏవైతే ఎలక్ట్రల్ ట్రస్ట్ రిసీవ్ చేసుకుందో డొనేషన్స్ని, ఆ డొనేషన్స్లో 95% ఇట్స్ డ్యూరింగ్ ఇయర్ అలాంగ్ విత్ సర్ప్లస్. అంటే ఏమైనా సర్ప్లస్ ఏమైనా వస్తే అంటే ఆ వచ్చిన డిపాజిట్గా చేసింటే, ఆ వచ్చిన కాంట్రిబ్యూషన్స్ని డిపాజిట్ చేసుకుంటే ఆ డిపాజిట్స్ని ఈ డిపాజిట్స్ పైన సర్ప్లస్ వస్తుంది కదా, అంటే ఇంట్రెస్ట్ వస్తుంది కదా, ఆ ఇంట్రెస్ట్ మొత్తం కలిపి 95% వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తే, ఎవరికి? రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్కి ట్రాన్స్ఫర్ చేస్తే. అండ్ ఫంక్షన్ ఇన్ అకార్డెన్స్ విత్ రూల్స్ మేడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఈ ఫంక్షనింగ్ ఎట్లా ఉండాలి? సెంట్రల్ గవర్నమెంట్ మేడ్ చేసిన ప్రకారం రూల్స్ ప్రకారం ఫాలో కావాలి. ఈ రెండు చేస్తే అది ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేయొచ్చు వాలంటరీ కాంట్రిబ్యూషన్కి. రెగ్యులర్గా వాలంటరీ కాంట్రిబ్యూషన్ ట్యాక్స్ వస్తుంది. అండ్ వాలంటరీ కాంట్రిబ్యూషన్కి ట్యాక్స్ రాకుండా ఉండాలంటే 2 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఏది? 95% అగ్రిగేట్ డొనేషన్ ఏదైతే రిసీవ్ చేసుకుందో అలాంగ్ విత్ సర్ప్లస్ ఏమైనా రిసీవ్ చేసుకుందో, ఆర్ ఈఫ్ ఎనీ బాట్ ఫార్వర్డ్ లాస్ట్ ఇయర్కి సంబంధించి ఏమైనా పెండింగ్ అమౌంట్స్ దీంతో ఉంటే 95% ట్రాన్స్ఫర్ చేయాలి. అండ్ రూల్స్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉండాలి. ఆ రెండు చేస్తుంటే ఏదైతే రిసీవ్ చేసుకుందో ఆ అమౌంట్ అనేది ఎగ్జామ్షన్ వస్తుంది. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ ఎలక్ట్రల్ ట్రస్ట్ అంటే ఫంక్షన్స్ ఏముంటాయి ఎలక్ట్రల్ ట్రస్ట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ నోటిఫైడ్ రూల్ 17CA విచ్ ప్రొవైడ్ ద ఫాలోయింగ్ షెల్ బి ఫంక్షన్ ఆఫ్ అన్ ఎలక్ట్రల్ ట్రస్ట్ రిఫర్ టు సెక్షన్ 13B that the electoral trust may receive voluntary contribution from ఎవరి దగ్గర నుంచి రిసీవ్ చేసుకోవచ్చు voluntary contributions from individual who is a citizen in India, company which is registered in India and from HUF or association of person or body individuals resident in India. Next, a receipt indicating the following shall be issued by trust immediately and receipt of any contribution indicating the following. ఏవైతే మనం రిసీవ్ చేసుకుంటామో కాంట్రిబ్యూషన్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు అది ఒక రిసీట్ని రైట్ చేయాలి. ఏవేవి రిసీట్ అంటే నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ కాంట్రిబ్యూటర్ ఎవరు అనేది నేమ్ అండ్ అడ్రస్ తీసుకోవాలి. నెక్స్ట్ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ఆఫ్ ద కాంట్రిబ్యూటర్ ఆర్ పాస్పోర్ట్ నెంబర్ ఇన్ కేస్ ఆఫ్ సిటిజన్ హూ ఈజ్ నాట్ రెసిడెంట్ ఇన్ ఇండియా. ఒకవేళ రెసిడెంట్ ఇండియా కాకుంటే పాన్ తీసుకోవాలి. నెక్స్ట్ అమౌంట్ అండ్ మేడ్
amount and mode of contribution including name and branch of bank and date of receipt of such contribution. ఓకే, బ్యాంకులో చేస్తే దాని యొక్క బ్యాంక్ యొక్క రిసీట్ నెంబర్. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద ఎలక్ట్రల్ ట్రస్ట్, నెక్స్ట్ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ఆఫ్ ద ఎలక్ట్రల్ ట్రస్ట్, date and number of approval of the prescribed authority and name and designation of the person issuing the receipt. ఈ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటాము. ఏది రిసీట్కి సంబంధించి ట్రస్ట్ మెయింటైన్ చేయాలి ఇవన్నీ. నెక్స్ట్ ఎలక్ట్రల్ ట్రస్ట్ షెల్ నాట్ యాక్సెప్ట్ కాంట్రిబ్యూషన్ని యాక్సెప్ట్ చేయకూడదు. ఎవరి దగ్గర నుంచి యాక్సెప్ట్ చేయకూడదు అంటే ఫ్రమ్ అన్ ఇండివిజువల్ హూ ఈజ్ నాట్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆర్ ఫర్ ఎనీ ఫారిన్ ఎంటిటీ వెదర్ ఇన్కార్పొరేటెడ్ ఆర్ నాట్. ఫారిన్ ఎంటిటీ ఇక్కడ ఇన్కార్పొరేటెడ్ ఉందని ఉండకపోని వాటి నుంచి కాంట్రిబ్యూషన్ తీసుకోకూడదు. ఇక్కడ నాన్ రెసిడెంట్ పర్సన్ నుంచి తీసుకోవచ్చు, బట్ నాట్ ఏ సిటిజన్ పర్సన్ కాడ నుంచి తీసుకోకూడదు. అందుకే ఇక్కడ నాన్ రెసిడెంట్ ఉన్నారు చూడండి, ఇక్కడ వచ్చింది నాన్ రెసిడెంట్ కాడ నుంచి తీసుకుంటుంటే ఆయన యొక్క పాన్ నెంబర్ ఆర్ పాస్పోర్ట్ నెంబర్ని తీసుకుంటాము. బట్ సిటిజన్ కాని వాడి దగ్గర నుంచి రిసీట్ తీసుకోకూడదు, ఆర్ ఫారిన్ ఎంటిటీస్ నుంచి రిసీట్ తీసుకోకూడదు, వెదర్ ఇన్కార్పొరేటెడ్ ఆర్ నాట్. నెక్స్ట్ ఫ్రమ్ ఎనీ అదర్ ఎలక్ట్రల్ ట్రస్ట్ విచ్ ఈజ్ యాజ్ రిజిస్టర్డ్ యాజ్ ఏ కంపెనీ అండర్ సెక్షన్ 25 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 1956 అండ్ అప్రూవ్డ్ అండ్ ఎలక్ట్రల్ ట్రస్ట్. వేరే ఎలక్ట్రల్ ట్రస్ట్ నుంచి ఈ ఎలక్ట్రల్ ట్రస్ట్ రిసీవ్ చేసుకోకూడదు. నెక్స్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ కంపెనీ సెక్షన్ 245 ప్రకారం క్లాస్ 45 ప్రకారం గవర్నమెంట్ కంపెనీస్ ఏవైతే ఉంటావో ఆ గవర్నమెంట్ కంపెనీస్ నుంచి డొనేషన్స్ రిసీవ్ చేసుకోకూడదు. క్లాస్ 45లో ఏం చెప్తారు, ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆర్ స్టేట్ గవర్నమెంట్ కానీ నాట్ లెస్ దెన్ 51% హోల్డింగ్ అంటే ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆర్ స్టేట్ గవర్నమెంట్ కానీ పార్ట్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ పార్ట్లీ బై 1 or more స్టేట్ గవర్నమెంట్స్ ఉంటే దాన్ని గవర్నమెంట్ కంపెనీ అంటాము. నెక్స్ట్ ఫ్రమ్ ఫారిన్ సోర్స్ యాజ్ డిఫైన్డ్ ఇన్ సెక్షన్ 2J ఆఫ్ ఫారిన్ కాంట్రిబ్యూషన్ యాక్ట్. ఫారిన్ సోర్స్ నుంచి కూడా తీసుకోకూడదు. నెక్స్ట్ ద ఎలక్ట్రల్ ట్రస్ట్ షెల్ యాక్సెప్ట్ కాంట్రిబ్యూషన్ ఓన్లీ బై వే ఆఫ్ అన్ అకౌంట్ పే చెక్ ఆర్ డ్రాన్ ఆన్ బ్యాంక్ ఆర్ అకౌంట్ పే బ్యాంక్ డ్రాఫ్ట్ ఆర్ బై electronic transfer to its bank account and shall not accept any contribution in cash. Next, the electoral trust shall not accept any contribution without the PAN of the contributor. Contributor యొక్క PAN లేకుంటే రిసీవ్ చేసుకోకూడదు. బట్ హూ ఈజ్ ఏ రెసిడెంట్ అండ్ పాస్పోర్ట్ నెంబర్ ఇన్ కేస్ ఆఫ్ సిటిజన్ ఆఫ్ ఇండియా హూ ఈజ్ నాట్ ఏ రెసిడెంట్, ఇండియా రెసిడెంట్ కాకుంటే పాస్పోర్ట్ నెంబర్ని తీసుకోవాలి. నెక్స్ట్ ఎనీ పొలిటికల్ పార్టీ రిజిస్టర్ అండ్ సెక్షన్ 29A పొలిటికల్ పార్టీ రిజిస్ట్రేషన్ ఏ దాని ప్రకారం తీసుకోవాలి, సెక్షన్ 29A రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ షెల్ బీ ఎలిజిబుల్ ఫర్ పొలిటికల్ పార్టీ అండ్ ఎలక్ట్రల్ ట్రస్ట్ షెల్ డిస్ట్రిబ్యూట్ ఫండ్స్ ఓన్లీ టు ద ఎలిజిబుల్ పొలిటికల్ పార్టీకి మాత్రమే ట్రాన్స్ఫర్ చేయాలి. నెక్స్ట్ ఏదైతే ఉంటుందో ద ఎలక్ట్రల్ ట్రస్ట్ మే ఫర్ ది పర్పస్ ఆఫ్ మేనేజింగ్ ఇట్స్ అఫేర్స్ స్పెండ్ అప్ టు 5% ఆఫ్ టోటల్ కాంట్రిబ్యూషన్. అంటే దాని యొక్క వచ్చిన దానిలో దీన్ని మెయింటెనెన్స్ కోసం ఒక 5% యూటిలైజ్ చేయొచ్చు. 5% యూటిలైజ్ చేయొచ్చు. మనకి కాంట్రిబ్యూషన్ ఎంతవరకు చేయమన్నాడు, 95%, అట్లీస్ట్ 95% ఆర్ మోర్, అంటే 5% దీని యొక్క ఎక్స్పెండిచర్ కోసం పెట్టుకోవచ్చు. నాకు ఒక 1 crore వచ్చింది అనుకో, 1 crore 5 lakhs 5% చేసుకుంటే 5 lakhs ఎలక్ట్రల్ ట్రస్ట్ మెయింటైన్ చేయడానికి చేయొచ్చు. 95 lakhs ట్రాన్స్ఫర్ చేయాలి. 95 lakhs నేను ట్రాన్స్ఫర్ చేస్తే 5 lakhs ఎక్స్పెండిచర్ పెట్టుకుంటే 1 crore నాకు ట్యాక్స్ ఏం పడదు. అది ఇక్కడ ఏం చెప్తారు ఫర్ ఎగ్జాంపుల్ స్పెండ్ అప్ టు 5% ఆఫ్ టోటల్ కాంట్రిబ్యూషన్ రిసీవ్డ్ ఇన్ ఇయర్ సబ్జెక్ట్ టు అగ్రిగేట్ లిమిట్ ఆఫ్ 5 lakhs. 5 lakhs కంటే ఎక్సీడ్ కాకూడదు ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అప్పుడు మనకి ఎక్స్పెండిచర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి 5 lakhs వరకు మెయింటైన్ చేయొచ్చు. అండ్ 3 lakhs ఇన్ సబ్సిక్వెంట్ ఇయర్లో 3 lakhs అంటే ఎక్స్పెండిచర్కి 5 lakhs ఆ 3 lakhs వరకు మనం మెయింటైన్ చేయొచ్చు. అది కూడా టోటల్ కాంట్రిబ్యూషన్ 5 lakhs వరకు 5% ఆఫ్ టోటల్ కాంట్రిబ్యూషన్లో చూసుకుంటే. నెక్స్ట్ ద టోటల్ కాంట్రిబ్యూషన్ రిసీవ్డ్ ఇన్ ఎనీ ఫైనాన్షియల్ ఇయర్ అలాంగ్ విత్ ద సర్ప్లస్ ఫ్రమ్ ఎనీ ఎర్లియర్ ఫైనాన్షియల్ ఇయర్ ఇన్ if any has reduced by amount spent on managing its affairs shall be distributable contribution for the financial year. Next, electoral trust shall be required to distribute the distributable contribution received in any financial year టు ద ఎలిజిబుల్ పొలిటికల్ పార్టీస్కి ఎంత లోపల ట్రాన్స్ఫర్ చేయాలి అంటే బిఫోర్ 31st March ఆఫ్ సెట్ ఫైనాన్షియల్ ఇయర్ సబ్జెక్ట్ టు కండిషన్ దట్ అట్లీస్ట్ 95% ఆఫ్ టోటల్ కాంట్రిబ్యూషన్ రిసీవ్ డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ అలాంగ్ విత్ సర్ప్లస్ ఏమైనా బ్రాడ్ చేసి ఉంటే ఫర్ ద ఎర్లియర్ ఫైనాన్షియల్ ఇయర్ ఈఫ్ ఎనీ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్. నెక్స్ట్ ద ట్రస్ట్ షెల్ అబ్టైన్ ఏ రిసీట్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ పొలిటికల్ పార్టీ indicating the name of political party, its PAN number, registration number, amount of fund received from the trust, date of receipt number and name and designation of person signing the receipt. అంటే ఈ ఎలక్ట్రల్ ట్రస్ట్ ఎవరైతే పొలిటికల్ పార్టీకి ట్రాన్స్ఫర్ చేస్తుందో ఆ పొలిటికల్ పార్టీ నుంచి డీటెయిల్స్ తీసుకోవాలి. ఆ పొలిటికల్ పార్టీ యొక్క PAN నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, ఎవరైతే ట్రస్ట్ రిసీవ్ చేసుకుంటుందో అది, దాని యొక్క డేట్, రిసీట్ నెంబరు అండ్ డిజిగ్నేషన్ పర్సన్ ఎవరైతే తీసుకుంటున్నారో అతని దగ్గర నుంచి ఒక సైన్. నెక్స్ట్
trust shall not utilize any contribution for direct or indirect benefit of the members or contributors for any of the following persons, namely members కోసం యూజ్ చేయకూడదు. మెంబర్ ఆఫ్ ఎలక్ట్రల్ ట్రస్ట్, మెంబర్స్ ఆఫ్ ఎలక్ట్రల్ ట్రస్ట్ ఇంక్లూడింగ్ మెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, గవర్నింగ్ కమిటీ ఆర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కోసం యూటిలైజ్ చేయకూడదు. అండ్ ఎనీ రిలేటివ్ ఆఫ్ సచ్ మెంబర్స్ కోసం కానీ ఆ మెంబర్స్ యొక్క రిలేటివ్స్ కోసం కానీ యూజ్ చేయకూడదు. వేర్ సచ్ మెంబర్ ఆర్ కాంట్రిబ్యూటర్ ఈజ్ హెచ్యుఎఫ్ అయితే మెంబర్స్ ఆఫ్ హెచ్యుఎఫ్ కోసం యూటిలైజ్ చేయకూడదు. నెక్స్ట్ ఎనీ పర్సన్ హూ హ్యాస్ మేడ్ కాంట్రిబ్యూషన్ టు ద ట్రస్ట్ ఎవరైతే కాంట్రిబ్యూషన్ చేసినాడో ట్రస్ట్కి, ఆ ట్రస్ట్కి కాంట్రిబ్యూషన్ చేసిన పర్సన్కే మళ్ళీ యూటిలైజ్ చేయకూడదు. నెక్స్ట్ ఎనీ పర్సన్ రిఫర్డ్ ఇన్ సెక్షన్ 13(3)లో మనం కొంతమంది పర్సన్స్ చెప్పినాము. 33లో కొంతమంది పర్సన్స్ ఎవరిని చెప్పినాము, వాళ్ళు ఉంటారు. ఎవరు మేనేజరు, ట్రస్టరు, కాంట్రిబ్యూటరు, కొన్ని నేమ్స్ పెట్టినాం కదా వాళ్ళకి సంబంధించి. అండ్ ఎనీ కన్సర్న్ మీన్స్ టోటల్ ఓటింగ్ పవర్, ఈక్విటీ కంపెనీ అయితే ఈక్విటీ టోటల్ ఓటింగ్ పవర్ 20% ఆర్ మోర్. అదర్ కేసెస్లో అయితే ఇన్కమ్స్లో 20% ఆర్ మోర్ రిసీవ్ చేసుకునే వాళ్ళని సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉన్నదని చెప్తాము. కన్సర్న్లో సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా యూటిలైజ్ చేయకూడదు. నెక్స్ట్ ఎనీ ఎలక్ట్రల్ ట్రస్ట్ షెల్ కీప్ అండ్ మెయింటైన్ సచ్ బుక్స్ ఆఫ్ అకౌంట్ అండ్ అదర్ డాక్యుమెంట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇట్స్ రిసీవ్స్, డిస్ట్రిబ్యూషన్ అండ్ ఎక్స్పెండిచర్ మే ఎనేబుల్ ద కంప్యూటేషన్ ఆఫ్ ఇట్స్ టోటల్ ఇన్కమ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్. Next, the electoral trust shall also maintain the list of persons from whom contributions has been received and to whom the same has been distributed. ఎవరి దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటామో, ఎవరికి పేమెంట్ చేస్తున్నాము. కంటైనింగ్ ద నేమ్, అడ్రస్, పాన్ నెంబర్ అలాంగ్ విత్ డీటెయిల్స్ ఆఫ్ అమౌంట్ అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్ ఏ మోడ్లో రిసీవ్ చేసుకుంటాము అండ్ అమౌంట్ ఆఫ్ డీటెయిల్స్ ఎంతైతే అమౌంట్ తీసుకుంటామో. నెక్స్ట్ ఎవ్రీ ఎలక్ట్రల్ ట్రస్ట్ షెల్ గెట్ ఇట్స్ అకౌంట్ ఆడిటెడ్ బై అన్ అకౌంట్ యాజ్ డిఫైన్డ్ ఇన్. ఎవరు అకౌంట్ చేయాలి అంటే ఆడిట్ రిపోర్టింగ్ కూడా ప్రొవైడ్ చేయాలి. 10(b)(c) అలాంగ్ విత్ పర్టికులర్స్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ an exam. The Commissioner of Income Tax or Director of Income Tax as the case may be having jurisdiction over the electoral trust on or before due date specified for filing of return of by the company under section 139 ప్రకారం విత్ ఇన్ డ్యూ డేట్ లోపల రిటర్న్ ఫైల్ చేయాలి. నెక్స్ట్ ఎనీ ఎలక్ట్రల్ ట్రస్ట్ షిల్ మెయింటైన్ ఏ రెగ్యులర్ రికార్డ్స్. ఎలక్ట్రల్ ట్రస్ట్ అనేది కంపల్సరీగా రెగ్యులర్ రికార్డ్స్ని మెయింటైన్ చేయాలి ఫర్ ఆల్ మీటింగ్స్ అండ్ డెసిషన్ టేకెన్ దేర్ ఆన్. ఏవైతే మీటింగ్ జరుగుతాయో ఆ మీటింగ్కి సంబంధించి అండ్ డెసిషన్స్ ఏవైతే డెసిషన్ తీసుకుంటారో ఆ డెసిషన్స్కి సంబంధించి. నెక్స్ట్ ఎవ్రీ ఎలక్ట్రల్ ట్రస్ట్ షెల్ ఫర్నిష్ ఏ సర్టిఫైడ్ కాపీ ఆఫ్ లిస్ట్ ఆఫ్ కాంట్రిబ్యూటర్స్ అండ్ లిస్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ టు హూమ్ సచ్ వర్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ మేనర్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ 7 above కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్ అలాంగ్ విత్ ఆడిట్ రిపోర్ట్ ప్రకారం ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామో లిస్ట్ వాళ్ళకి సర్టిఫైడ్ లిస్ట్ని ప్రొవైడ్ చేయాలి అలాంగ్ విత్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్తో పాటు ఆడిట్ రిపోర్ట్తో పాటు. నెక్స్ట్ ఎనీ చేంజ్ ఇన్ ద షేర్ హోల్డర్ సబ్సిక్వెంట్ టు ద అప్రూవల్ ఆఫ్ గ్రాంటెడ్ అండ్ ఎలక్ట్రల్ ట్రస్ట్ స్కీమ్ 2013 షెల్ బి ఇంటిమేటెడ్ టు ద బోర్డ్ విత్ ఇన్ 30 days ఆఫ్ సచ్ చేంజ్. ఏమైనా ఎలక్ట్రల్ ట్రస్ట్లో చేంజెస్ వస్తే విత్ ఇన్ 30 days లోపల ఆ చేంజెస్కి సంబంధించి డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయాలి. ఇది ఎలక్ట్రల్ ట్రస్ట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ సెక్షన్ 222(a) డిఫైన్స్ ఎలక్ట్రల్ ట్రస్ట్ అంటే ఏమి. 2 means ఏ ట్రస్ట్ సో అప్రూవ్డ్ బై CBDT. ఎవరు అప్రూవ్ చేసింటారు? CBDT అప్రూవ్ చేసింటారు. ఇన్ అకార్డింగ్ విత్ ద స్కీమ్ మేడ్ ఇన్ ద రికార్డ్ ఆఫ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ పెట్టింది, CBDT అప్రూవల్ ఇచ్చింది, దాన్ని ఎలక్ట్రల్ ట్రస్ట్ అంటారు. ఎలిజిబిలిటీ అంటే ఏమి? Procedure of grant of approval to an electoral trust which will receive voluntary contribution and distribution same political parties. A company registered for the purpose of section 25 of the Companies Act 1956 satisfying all the following conditions shall be eligible to make an application for approval as an electoral trust named. So the company registered on or after 1/4/2022 for the purpose of section 25 of the Companies Act 1956 ప్రకారం. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద కంపెనీ రిజిస్టర్ ఫర్ సెక్షన్ 25 యాజ్ ఏ ఎలక్ట్రల్ ట్రస్ట్గా రిజిస్టర్ చేసుకుంటే. నెక్స్ట్ ద సోల్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎలక్ట్రల్ trust should be distribute the contributions received by it to political parties registered under section 29(a). వాళ్ళకి ఆబ్జెక్టివ్ దాని ప్రకారం అంటే ఎలక్ట్రల్ ట్రస్ట్గా రిజిస్టర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ద ఎలక్ట్రల్ ట్రస్ట్ షుడ్ హ్యావ్ పాన్ నెంబర్, దానికి పాన్ నెంబర్ ఉంటుంది. క్రైటీరియా ఫర్ అప్రూవల్ అండ్ ఎలక్ట్రల్ ట్రస్ట్ షెల్ బి కన్సిడర్ ఫర్ అప్రూవల్ ఇఫ్ ఇట్ ఫుల్ఫిల్స్ ద ఫాలోయింగ్ కండిషన్స్. అది ఎప్పుడు కండిషన్స్ని ఫుల్ఫిల్ చేస్తే అప్రూవల్ అయినట్లు చూపిస్తుంది. నెక్స్ట్ కంపెనీ రిజిస్టర్ ఫర్ ది పర్పస్ ఆఫ్ సెక్షన్ 25 ప్రకారం రిజిస్టర్ అయి ఉండాలి. దాని యొక్క ఆబ్జెక్టివ్ వచ్చేసి షెల్ నాట్ ఎర్న్ ఎనీ ప్రాఫిట్ ఆర్ పాస్ ఎనీ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ బెనిఫిట్ టు ద ఇట్స్ మెంబర్స్ కానీ కాంట్రిబ్యూటర్స్ కానీ మెంబర్స్ రిలేటివ్స్ కానీ ఎవరికి బెనిఫిట్ కోసం ఉండకూడదు. నెక్స్ట్ ఇట్ హ్యాస్ మేడ్ అడ్వకేట్ అరేంజ్మెంట్స్ ఫర్ రికార్డింగ్ ఆఫ్ రిసీప్ట్స్ ఫ్రమ్ ద కాంట్రిబ్యూటర్స్ సెక్షన్ 17(c)(a) ప్రకారం. దట్ ఈస్ కాంట్రిబ్యూటర్స్ యొక్క డీటెయిల్స్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ రిసీట్స్ ఆఫ్ అప్రూవల్
రెన్యువల్ ఆఫ్ అప్రూవల్, ఎలక్ట్రల్ ట్రస్ట్ ఎప్పటికప్పుడు రెన్యువల్ చేసుకోవాలి. ద అప్రూవల్ షెల్ బి వ్యాలిడ్ ఫర్ అసెస్మెంట్ ఇయర్ రిలవెంట్ టు ద ఫైనాన్షియల్ ఇయర్ ఇన్ విచ్ సచ్ అప్లికేషన్ హ్యాస్ బీన్ మేడ్ అండ్ ఫర్దర్ పీరియడ్ నాట్ ఎక్సీడింగ్ 3 అసెస్మెంట్ ఇయర్స్. అంటే ఒకసారి రిసీవ్ చేసుకుంటే 3 ఇయర్స్కి ఒకసారి 3 ఇయర్స్కి ఒకసారి రెన్యువల్ చేసుకోవాలి ఎలక్ట్రల్ ట్రస్ట్ అనేది. ద ఎలక్ట్రల్ ట్రస్ట్ మే అప్లై ఫర్ రెన్యువల్ ఆఫ్ approval at any time during the previous year immediately preceding the last assessment year for which the approval has been originally granted, and such renewal approval may be granted after examining the application of the same money. అంటే ఒక 3 ఇయర్స్ మనకి ప్రొవైడ్ చేస్తారు కదా, 3 ఇయర్స్ ప్రొవైడ్ చేస్తే నెక్స్ట్ 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ రెన్యువల్కి పెట్టుకోవచ్చు. రెన్యువల్కి పెట్టుకుంటే ఆ రెన్యువల్ ఇయర్ ఎండింగ్ లోపల అది మొత్తం ఎగ్జామిన్ చేసి నెక్స్ట్ 3 ఇయర్స్ని ప్రొవైడ్ చేస్తుంది. విత్డ్రావల్ ఆఫ్ అప్రూవల్, ద సిబిడిటీ మే విత్డ్రా ద అప్రూవల్ గ్రాంటెడ్ అండర్ దిస్ సెక్షన్ ఇట్ ఈ సాటిస్ఫై దట్ ఎలక్ట్రల్ ట్రస్ట్ హ్యాస్ సీజ్డ్ ఇట్స్ యాక్టివిటీస్ ఆర్ ఇట్ యాక్టివిటీస్ ఆర్ నాట్ జెన్యూన్. అది యాక్టివిటీస్ అనేది నాట్ జెన్యూన్గా చేస్తలేదు, అంటే ఒకటే పొలిటికల్ పార్టీ కోసం చేస్తుంది, ఆర్ ఒకటే మెంబర్ కోసం చేస్తుంది, ఆర్ ఒకటే పర్సన్ కోసం చేస్తుంది. అట్లా సిబిడిటీ ఐడెంటిఫై చేస్తే దాని యొక్క రిజిస్ట్రేషన్ని విత్డ్రా చేసేస్తుంది. నెక్స్ట్ ఇన్ ఆర్డర్ టు అసెర్టైన్ whether the electoral trust after its approval is functioning in accordance with provisions of rule 317A రూల్స్ని ఫాలో కావాలి. దానికోసం ఏం చేస్తారంటే సిబిడిటీ వాళ్ళు కాల్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ డాక్యుమెంట్స్ని వెరిఫై చేస్తుంది. డీమ్డ్ టు బి అండ్ ఎంక్వైరీ కావాలంటే ఎంక్వైరీ చేస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ వాళ్ళు ఆర్ ఎనీ అదర్ ఏజెన్సీ వాళ్ళు, అంటే ఎలక్ట్రల్ ట్రస్ట్ ప్రాపర్గా వర్క్ చేస్తుందా లేదా తెలుసుకోవడం కోసం. నెక్స్ట్ ఇఫ్ ద కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ డైరెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఈ సాటిస్ఫై దట్ అండ్ అప్రూవ్డ్ ఎలక్ట్రల్ ట్రస్ట్ ఈజ్ నాట్ ఫుల్ఫిల్లింగ్ ఎనీ కండిషన్స్ స్పెసిఫై చేసిన స్కీమ్స్లో స్పెసిఫై చేసిన కండిషన్ని సాటిస్ఫై చేయకుంటే ఆర్ ఇన్ అకార్డెన్స్ విత్ రూల్ 17CA ప్రకారం లేకుంటే ఈ మే ఆఫ్టర్ మేకింగ్ అప్రోప్రియట్ ఎంక్వైరీ ఫర్నిష్ రిపోర్ట్ టు ద సిబిడిటీ ఇన్ రిగార్డ్ టు బోర్డ్ మే టేక్ సచ్ యాక్షన్స్ అండ్ ద రిపోర్ట్ as it may deem fit. Next, an order for withdrawal of approval shall be passed after giving electoral trust an opportunity of being heard. First ఒక opportunity provide చేయాలి and shall record the reason in writing with the withdrawal of approval ఎందుకు విత్డ్రా చేస్తున్నాం అనేది రీజన్ ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ కాపీ ఆఫ్ ఆర్డర్ withdrawing the approval shall be sent to the applicant and the assessing officer and commissioner of income tax ఆఫీసర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఇవన్నీ జరుగుతాయి ఎలక్ట్రల్ ట్రస్ట్కి సంబంధించి. ఎలక్ట్రల్ ట్రస్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక ఇల్లుస్ట్రేషన్ చూద్దాం. నెక్స్ట్ ఇల్లుస్ట్రేషన్ 15. ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్డ్ బై నేషనల్ పొలిటికల్ పార్టీ రిజిస్టర్డ్ విత్ ఎలక్షన్ కమిషన్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 13/3/2022 డిస్క్లోజ్ ద ఫాలోయింగ్ రిసిప్ట్స్. సో నేషనల్ పొలిటికల్ పార్టీ ఉంది, రిజిస్టర్డ్ విత్ ఎలక్షన్ కమిషన్కి రిజిస్టర్ అయింది. దాని యొక్క ఇన్కమ్స్ని కొన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఏం ఇన్కమ్స్ని ప్రొవైడ్ చేస్తుంది? ఫస్ట్ రెంట్ ఆఫ్ ప్రాపర్టీ లెట్ అవుట్ టు డిపార్ట్మెంటల్ స్టోర్స్ అట్ చెన్నైలో ఉంది, దానికి రెంటల్ ఇన్కమ్ వస్తుంది. ఓకే, పొలిటికల్ పార్టీకి సంబంధించినది రెంటల్ ఇన్కమ్ వస్తుందంట. రెంటల్ ఇన్కమ్ వస్తుంటే మనకి ఏమొస్తుంది? డిడక్షన్ కూడా వస్తుంది. సెక్షన్ 24 ప్రకారం డిడక్షన్ వస్తుంది. డిడక్షన్ని తీసేయచ్చు, అంటే 6 lakhs మీద 30% డిడక్షన్ చేసేస్తే 4,20,000 అతనికి ఇన్కమ్ ఉంటుంది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్ అదర్ దెన్ బ్యాంక్. ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్ అది కూడా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, మనం ఇన్కమ్ 5 lakhs వేసుకోవచ్చు. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ 21,000 ఈచ్ ఫ్రమ్ 100% నుంచి కాంట్రిబ్యూషన్ రిసీవ్ చేసుకున్నాము. హూ హ్యాజ్ సీక్రెటెడ్ దేర్ నేమ్స్, అంటే వాళ్ళు నేమ్స్ని ప్రొవైడ్ చేయలేదు. సో 100 into 21,000 into 100%, 21 lakhs ఈజ్ మై ఇన్కమ్. 21 lakhs నా ఇన్కమ్, ఎందుకంటే నేను డీటెయిల్స్ని మెయింటైన్ చేయలేదు కాబట్టి. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ 10% బై వే ఆఫ్ ఎలక్ట్రల్ బాండ్స్ నుంచి నాకు ఇన్కమ్ వచ్చింది. నెక్స్ట్ 25,000 into 10 అది 2,50,000 నా ఇన్కమ్, ఎవరికి? నేషనల్ పొలిటికల్ పార్టీకి సంబంధించి. నెక్స్ట్ క్యాష్ కాంట్రిబ్యూషన్ 2,100 ఈచ్ ఫ్రమ్ 1,000 members, వాళ్ళ అకౌంట్ని మెయింటైన్ చేసిన అది క్యాష్ అనేది 2,000 పైన ఉంది కాబట్టి క్యాష్లో రిసీవ్ చేసుకుంది కాబట్టి 2,100 into 1,000, 21 lakhs ఈజ్ ఇన్కమ్. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ ఆఫ్ కెఫెటేరియా రన్ ఇన్ ద ప్రెమిసెస్ అట్ ఢిల్లీ. క్యాఫెటేరియా ఇది పీజీపీపీ ఇన్కమ్ 3 lakhs, దిట్ ఈస్ టోటల్ ఇన్కమ్ మొత్తం వచ్చేస్తుంది. 6 lakhs నుంచి ఒకటే స్టాండర్డ్ డిడక్షన్ పోయింది, రిమైనింగ్ అన్ని ఆల్మోస్ట్ డైరెక్ట్ వచ్చేస్తాయి, అన్ని ట్యాక్సబిలిటీకి వస్తాయి. కంప్లీట్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 22-23 విత్ రీజన్ ఫర్ ఇంక్లూజన్ ఆర్ అదర్వైజ్ ఇట్లా చేయొచ్చు. నెక్స్ట్ ఇంకో రకం చేయొచ్చు. ఎట్లా అంటే ఫస్ట్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ రిజిస్టర్ విత్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ టు బి కంప్యూటెడ్ హ్యాస్ పర్ సెక్షన్ 13A ప్రకారం అండర్ విచ్ ఇన్కమ్ డెరైవ్డ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, ఇన్కమ్ ఫ్రమ్ వాలంటరీ కాంట్రిబ్యూషన్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎనీ పర్సన్. ఒకవేళ ఫుల్ఫిల్లింగ్ కండిషన్ని సాటిస్ఫై చేసింటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్
వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ అవి వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ ఎగ్జామ్ట్ అయిపోతాయి. 4 రావాలి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, అదర్ సోర్సెస్, క్యాపిటల్ గెయిన్ అండ్ వాలంటరీ కాంట్రిబ్యూషన్. ఈ 4 ఎగ్జామ్షన్ వస్తాయి. ఎప్పుడు సెక్షన్ 13A ప్రకారం రూల్స్ 13A ప్రకారం కండిషన్స్ని సాటిస్ఫై చేసే, ఆ కండిషన్ని సాటిస్ఫై చేసింటే ఎగ్జామ్షన్ వస్తుంది. బట్ హవెవర్ ఏవైతే క్యాష్ కాంట్రిబ్యూషన్ రిసీవ్ చేసుకుందో ఇన్ ఎక్సీస్ ఆఫ్ 2000కి ఇన్ ఎక్సీస్ ఉన్నప్పుడు క్యాష్ కాంట్రిబ్యూషన్ తీసుకోకూడదు. అది ట్యాక్సబిలిటీలోకి వస్తుంది. అది ట్యాక్సబుల్ అవుతుంది, వ్యాలిడేటెడ్ అవుతుంది. నెక్స్ట్ రిసీట్ ఆఫ్ డొనేషన్ త్రూ అకౌంట్ పే, చెక్ ఆర్ డ్రాఫ్ట్, ఎలక్ట్రానిక్ మోడ్. నెక్స్ట్ దాని తర్వాత పొలిటికల్ పార్టీస్ ఎవరైతే ఎక్సీడింగ్ 20,000 ఉంటారో వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మెయింటైన్ చేయాలని చెప్పినాము. ఇక్కడ మెయింటైన్ చేయలేదు, ఆ ఇన్కమ్ కూడా ట్యాక్సబిలిటీలోకి వస్తుంది. హెన్స్ టోటల్ ఇన్కమ్ హ్యాస్ టు బి కంప్లీటెడ్ యాజ్ అండర్ వితౌట్ ప్రొవైడింగ్ ఫర్ ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 13A ప్రకారం. సో 2000 క్యాష్లో రిసీవ్ చేసుకున్న వాళ్ళు అండ్ తర్వాత ఈ ఎవరైతే నేమ్స్ మెయింటైన్ చేయలేదో 20,000 ఎక్సీడ్ అయ్యి వాళ్ళ ఇన్కము అంటే కండిషన్స్ సెక్షన్ 13 యొక్క కండిషన్స్ని సాటిస్ఫై చేయలేదు. సో ఎగ్జామ్షన్ అనేది రాదు వితౌట్ ప్రొవైడింగ్ ఎగ్జామ్షన్ అండర్ 13Aలో మనకి ఎగ్జామ్షన్ రాదు. ఎందుకు? కొన్ని కండిషన్స్ని సాటిస్ఫై చేయలేదు కాబట్టి. క్యాష్లో వచ్చేటివి మెయింటైన్ చేయలేదు, క్యాష్లో రిసీవ్ చేసుకోవద్దు ఒకటి. నెక్స్ట్ 20,000 వస్తే నేమ్స్ మెయింటైన్ చేయాలి. సో 13A ప్రకారం కండిషన్స్ని ఫుల్ఫిల్ చేయలేదు కాబట్టి దాని యొక్క ఇన్కమ్ ఎట్లుంటుంది? రెంట్ ఆఫ్ ప్రాపర్టీ ఆఫ్ 6 lakhs ఈజ్ లొకేటెడ్ అట్ చెన్నై, అజ్యూమింగ్ సేమ్ యాజ్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ అనుకోవచ్చు. లెస్ 30% బేసిక్ స్టాండర్డ్ డిడక్షన్ని ప్రొవైడ్ చేయొచ్చు 24 ప్రకారం. 4 lakhs 20 అవుతుంది. 6 lakhs into 30%, దట్ ఈస్ 4 lakhs 20 ఈజ్ మై ఇన్కమ్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ డిపాజిట్స్. ఇంట్రెస్ట్ ఎంత రిసీవ్ చేసుకున్నాము? 5 lakhs రిసీవ్ చేసుకున్నాము. కాంట్రిబ్యూషన్ ఫర్ 100% into 21,000. సో 21 lakhs ఈజ్ మై ఇన్కమ్. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ 10% బై వే ఆఫ్ ఎలక్ట్రల్ బాండ్స్. 10% into 25,000, 2,50,000 income. Next cash contribution 21,000 each from 1,000 members. 21,000 into 2,100 into 1,000 members, that is 21 lakhs my income. Next net profit from cafeteria at Delhi 3 lakhs. Total income వచ్చేసి 56,70,000. Alternatively political party can contend that only 45 lakhs is taxable on account of non-maintenance of records and receipt of cash donations, in which case total income would be computed as under. అంటే కండిషన్ సాటిస్ఫై చేయని ఒకటి ఎగ్జామ్షన్ చేయండి అంటే రెంటల్ ఇన్కమ్కి సంబంధించి ఎగ్జామ్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అదర్ సోర్సెస్కి అది ఎగ్జామ్ట్ అవుతుంది. అండ్ 100%కి సంబంధించి 21,000 ఎక్సీడ్ అయినప్పుడు నేమ్స్ మెయింటైన్ చేయలేదు కాబట్టి అది ట్యాక్సబుల్లోకి వస్తుంది 21 lakhs. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ 10% ఎవరైతే ఎలక్ట్రల్ బాండ్లో చేసినారో అది ఎగ్జామ్టెడ్ అయిపోతుంది. నెక్స్ట్ క్యాష్ కాంట్రిబ్యూషన్ 2,000కి ఎక్సీడ్ అయింది కాబట్టి ఇది ట్యాక్సబిలిటీలోకి వస్తుంది. పీజీబీపీ డైరెక్ట్ ట్యాక్సబిలిటీలోకి వస్తుంది. అప్పుడు 45 lakhs ఈ అతని యొక్క ఇన్కమ్. ఇట్ ఈస్ ప్రిజ్యూమ్ దట్ ద కండిషన్స్ రిగార్డింగ్ మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, ఆడిట్, సబ్మిషన్ ఇవి కూడా ఎప్పుడు మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేసి ఉండాలి, ఆడిట్ ఉండాలి. అండ్ సబ్మిషన్ ఆఫ్ రిపోర్ట్ అండర్ సెక్షన్ 29C రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951కి ప్రొవైడ్ చేసింటే అండ్ ఫిల్లింగ్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ 139(4)B ఆర్ ఫుల్ఫిల్డ్ బై ద పొలిటికల్ పార్టీ, హెన్స్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 13Aలో ఎగ్జామ్షన్ వస్తుంది. ఇది పొలిటికల్ పార్టీ ఎలక్ట్రల్ ట్రస్ట్కి సంబంధించి పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్.